వినిపించారు. మీరు వాలంటీర్స్ ఇన్వాల్వ్ చేయొద్దు, సచివాలయ ఉద్యోగస్తులు ఇన్వాల్వ్ చేయొద్దు, కేవలం ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ చేయండి. వద్దు వద్దు ఆ పాయింట్ మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం తీసుకుందాం. ఆ పాయింట్ మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం తీసుకుందాం. శాంతి ప్రసాద్ గారు, ఏంటి ఈరోజు నేను ఇందాక ప్రస్తావించినట్టుగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ అసలు మీ పార్టీని పిలవడం గురించే ఫస్ట్ ఆయన ఎన్నికల కమిషన్ ప్రశ్నించినటువంటి పరిస్థితి, జనసేన ఏ రకంగా పిలుస్తారంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. అలాగే గాజు గ్లాసు సింబల్కి సంబంధించి కూడా అది ఫ్రీ సింబల్గా ఉంది, అన్ని స్థానాల్లో పోటీ చేయకుండా కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి జనసేనకు అది కేటాయించొద్దు అంటూ కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి? అది వాళ్ళ భయాన్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదండి. మేమంటే ఎంత భయపడుతున్నాం అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ అదే. అసలు విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ చదివాడు, కనీస జ్ఞానం స్పృహ ఉందో లేదో తెలియదు, ఎందుకంటే లీగల్ పరిజ్ఞానం. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిమ్మగడ్డ ఆయన ఉన్నప్పుడు రమేష్ కుమార్ గారు మాకు ఒక స్పష్టమైన ఉత్తర్వు ఇచ్చింది. 2024 ఎన్నికలు జరిగే వరకు గాజు గ్లాసు గుర్తు మా కామన్ సింబల్. ఇది ఆయనకి తెలియదు. తెలియకపోవటం ఆయన ఒక అవగాహన రాయిచ్చు. ఒక పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి తెలుసుకోవాల్సిన అంశాలు తెలుసుకోకుండా అజ్ఞానంతో మాట్లాడటం ఆయన యొక్క సంస్కారం. దానికి మనం ఏం చేయలేము. మరి గుర్తు లేదు, గుర్తింపు లేదు, ఓట్లు లేవు, సీట్లు లేవు అనే పార్టీ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అర్థం కావట్లేదా? కామన్ సింబల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే 2024 లోపు మేము ఎన్నికల్లో పోటీ చేస్తే గాజు గ్లాస్ గుర్తు మాకు తప్ప ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. అది మేము తెచ్చుకున్న రూల్. అది ఇప్పటికీ అమల్లో ఉంది. మేము ఇప్పటికీ ఎలక్షన్లు వచ్చిపోయేదైనా ఎన్నికలు జరిగితే మేము పోటీ చేస్తే ఆ గుర్తు మాకే కేటాయించాలి, ఇంకెవరికి ఇవ్వడానికి లేదు. ఆయన చెప్పినట్టుగా అది ఫ్రీ సింబల్ ఇంక అవ్వలేదు. అది ఫ్రీ సింబల్గా ఎక్కడ ఇచ్చారు? మేము పోటీ చేయనప్పుడు అవి ఎక్కడ పోటీ చేయలేదు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో, బద్వేల్ ఉప ఎన్నికల్లో, వీటిల్లో మేము పోటీ చేయలేదు కాబట్టి దాన్ని మిగతా వాళ్ళు అడిగితే ఇచ్చారు. ఒక పార్టీ ప్రత్యేకంగా చేయించింది. ఆ పార్టీని వెనకాలని ఎవడు నడిపిస్తున్నాడు అనేది కూడా నేను చెప్పగలను. అయితే శాంతిప్రసాద్ గారు, ఇప్పుడు మీరు మొత్తం తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు కదా. నాకు ఎవడైతే ఆ గుర్తు వాళ్ళకి వచ్చేలా కేటాయించిన చేశాడో ఆ ప్లేడర్కి నాకు కూడా వాగ్వాదం జరిగింది హైకోర్టులో వ్యక్తిగతంగా. ఇంకా నేను చెప్తాను, వాళ్ళు నా నిరంతర ప్రయత్నాలు చేస్తున్నారు జాతీయ జనసేన అని మీరు అడిగారు. ఇది కూడా ఒక ఎత్తుగడ. ఎవరు ప్రోత్సహించారనే దానికి కూడా నేను తెలియదు. వాళ్ళ ఎవడు అసలు ఎన్నికల్లో నిలబడ్డాడో 119 తెలంగాణ ప్రాంతంలో ఎవరికి తెలియదు. కాకపోతే అక్కడ కనపడుద్ది. అక్కడ ఓటర్ లిస్టులో ఇది మన దాన్ని ఏమంటారంటే ఆ ఎన్నికల దాంట్లో కనపడుతుంటుంది. ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా కనపడుద్ది. ఇక్కడ ఆంధ్రాలో ఇంకొక పెద్ద గొప్ప పని చేశారు ఏంటంటే, మా అధినేత పేరుతో సరితూగేలా ఆ పేరు ఉన్న వాడిని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అంట. ఆడెవడో ఎవరికి తెలియదు. కమ్యూనిస్ట్ పార్టీకే గుర్తింపు పోయినప్పుడు ఓట్ల శాతం, సీట్ల శాతం లేకుండా జాతీయ జనసేన ఎట్లా ఉంటుందండి శాంతి ప్రసాద్ గారు? అంటే రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకుని కామన్ సింబల్ కావాలని అడిగితే ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఇస్తుంది, మొట్టమొదటిసారి ఎన్నికలు పొడిచినప్పుడు. అయితే అది ఎన్నికల నిబంధనే, అది వ్యాలిడే. కానీ ఇక్కడ ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఆల్రెడీ 24 వరకు గాజు గ్లాస్ అనేది మా చేతిలో ఉంది, మా కిందే ఉన్నది. తెలుగుదేశం పార్టీ జనసేన కేడర్ కి చిన్న సందేహం ఉంది. దయచేసి మీరు మన డిబేట్ ద్వారా దాన్ని నివృత్తి చేయాలి. అంటే ప్రస్తుతం జనసేన 175 స్థానాలకి పోటీ చేయట్లేదు, తెలుగుదేశం పార్టీతో కలిసి ఉమ్మడిగా వెళ్తుంది కాబట్టి కొన్ని స్థానాలకి పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది. సో జనసేన పోటీ చేయని స్థానాల్లో మాత్రం అది గాజు గ్లాసు గుర్తు వేరే పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. ఇది కూటమిని దెబ్బతీసే అవకాశం ఉంది అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. అందులో క్లారిటీ కావాలి. అది తప్పుడు అవగాహన. ఈ వైసీపీ వాళ్ళు పెడుతున్న దిక్కుమాలిన విష ప్రచారం నేను ఓటర్లకు స్పష్టంగా చెప్తున్నాను. ఒకసారి ఒక పార్టీకి అన్ని స్థానాల్లో పోటీ చేసినా కానీ ఒక నిబంధన ఉంది. ఇంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు దాటి ఉన్న ఓటు సీట్లలో ఇంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు దాటి ఎన్నికల్లో పాల్గొంటే కంపల్సరీగా కామన్ సింబలే ఇస్తారు. కాబట్టి మా పార్టీ స్థానిక దానికి కామన్ సింబల్ వస్తుంది 2024 ఎన్నికల్లో. ఒక్కసారి మా పార్టీ కంటూ కామన్ సింబల్